హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు బీరకాయ పచ్చడి చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి 1/2 కేజీ బీరకాయలండి. ఇది పొట్టు లైట్గా తీసుకోవాలి. బీరకాయ పొట్టుతోనే పచ్చడి చేస్తారు. నేను కాయలు తీసుకున్నాను కాబట్టి పొట్టు లైట్గా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. బీరకాయలు కట్ చేసుకునేటప్పుడే చేదు కూడా చూసుకోవాలి, లేకుంటే చట్నీ మొత్తం చేదు వస్తుంది. వీటిని పొట్టు తీసుకొని వాటర్లో వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మనం కారాన్ని బట్టి తీసుకోవాలి. ఇవి మంట తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అలాగే 2 టమాటాలు కూడా టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఇవన్నీ తొడలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే బీరకాయ ముక్కలు కూడా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకునేటప్పుడే సన్నగా కట్ చేసుకుంటే మగ్గేటప్పుడు కూడా తొందరగా మగ్గిపోతాయండి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇంకా ఇలాగే మిగతావి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం రెడీ అయిపోయాయి బీరకాయ ముక్కలు. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి టమాటా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేను టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే పొట్టి బీరకాయతోనైనా చేసుకోండి. ఈ టమాటా ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా అన్ని తొడలు తీసి పక్కన పెట్టుకొని, ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోకూడదండి. పచ్చిమిర్చి సగము ముక్కలు చేసుకుంటే మనకి పేలకుండా కూడా ఉంటాయి. నాకైతే పేలి చాలాసార్లు పడటం జరిగింది. నేనైతే పచ్చిమిర్చి ముక్కలను సగం కట్ చేసుకునే వేసుకుంటాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఒక కాయని సగం ముక్క కట్ చేసుకొని వేసుకోండి, ఇంకా పేలవండి. తర్వాత ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఆయిల్లో ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మొత్తం బాగా వేగాలండి. ఇవి కూడా మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. వేగటానికి పావుగంట సేపు పడతాయి. సగం మగ్గిపోయాయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి మగ్గిపోయాయండి. మనం బీరకాయ పచ్చడిలో టేస్ట్ కోసం కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేపేటప్పుడే వేసుకుంటున్నాను. మనం తాలింపులో వేసుకున్నా వేపేటప్పుడు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు అండి. కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఈ 3 కూడా వేగిపోవాలి. పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇవి కూడా కొంచెంసేపు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
నేను ఇది మిక్సీలోనే వేస్తున్నానండి. మొత్తం మగ్గిపోయి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. ఇవి మొత్తం మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు కూడా మరి ఎక్కువ మంటలో కాకుండా తక్కువ మంటలో పెట్టుకొని మగ్గనివ్వాలి. నేను చింతపండు కూడా కొంచెం ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. వీడియోలో చూపించలేదు, వేసేటప్పుడు చూపిస్తాను. మగ్గేటప్పుడే ఉప్పు కూడా వేసుకుంటున్నాను, ముక్కలకు కూడా పడుతుంది కాబట్టి. ఇవి సగం పైనే మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే టమాటా ముక్కలు ముందే వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి, బీరకాయ ముక్కలు మగ్గవు కాబట్టి తర్వాత వేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత టమాటా వేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. చూడండి, చాలా వరకు మగ్గిపోయినాయి బీరకాయ ముక్కలు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే మాడిపోతాయి. ఇవి మొత్తం వేగిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవచ్చు. ఇప్పుడు దింపే ముందు చింతపండు వేస్తున్నానండి. పూర్తిగా అన్నీ మగ్గిపోయాయండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో కొంచెం మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా పట్టుకున్నాను చట్నీ. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకున్నానండి. ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపుకి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి, తర్వాత ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఎల్లుల్లిపాయలు అండి. ఇవి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చట్నీలకి, ఎల్లుల్లిపాయలే ఎక్కువ ఉండాలి. ఈ ఎల్లుల్లిపాయలు కూడా మగ్గిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మొత్తం మగ్గిపోయాయి. ఇంకా ఇప్పుడైతే ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలండి. పచ్చడి అయితే వేసేసుకున్నాము. వేడి వేడి అన్నంలోకి ఈ బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బీరకాయ పచ్చడి ఎలా ఉందో చెప్పండి.